ఓబులాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద 3 లీజులు ఉన్నాయి. బళ్ళారి ఐరన్ ఓర్ కంపెనీ పేరు మీద 1 లీజు ఉంది. వై మహాబలేశ్వరప్ప అనే కంపెనీ మీద ఇంకొక లీజు ఉంది. అనంతపూర్ మైనింగ్ కార్పొరేషన్ పేరు మీద ఇంకొక మైనింగ్ లీజు ఉంది. చాలా వరకు కల్లోల్ బిశ్వాస్ ఇచ్చిన నోటీసులలో అనంతపూర్ మైనింగ్ కార్పొరేషన్లోనే ఎక్కువ అక్రమాలు జరిగినాయని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు సిబిఐ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఆ కంపెనీ పేరు మెన్షన్ చేయలేదంటే ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కంపెనీకి సంబంధించిన లావాదేవీలు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడతారా లేదా అనేది మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్న అనుమానాన్ని విస్పష్టత చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇక రెండవ అంశం, ఈ అక్రమాలకు పూర్తి స్థాయిలో సహకరించిన అధికారులను ఎవరిని కూడా తొలగించకుండా ఈరోజు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తే ఏ విధంగా ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన అధికారులను అదే స్థానంలో ఉంచితే వాళ్ళు ఏ విధంగా సిబిఐ కానీ అదేవిధంగా స్టేట్ గవర్నమెంటు ఒక కమిటీని అంటే 7 మంది అధికారులతో ఒక కమిటీని నియమించడం జరిగింది. దాంట్లో మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి సుశీల్ కుమార్ అనే జాయింట్ డైరెక్టర్ నియమించారు. అయితే ఇక్కడ మైనింగ్ డైరెక్టర్ మీదనే పూర్తి స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. రాజగోపాల్ గారి మీదనే వారి సొంత బావమరిది ఓబులాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్ అని చెప్పి వారే స్వయంగా ఒప్పుకున్నారు. వారి బావమరిది డైరెక్టర్గా ఉన్న కంపెనీ మీద ఆరోపణలు వచ్చి వాటి ఆరోపణల మీద విచారణ చేయడానికి సిబిఐ వస్తే ఈ అధికారి కుర్చీలో ఉండి ఏ విధంగా సహకరిస్తాడో ఈ ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక రెండవ అంశం, ఈ మల్టీ డిసిప్లినరీ ఎంక్వైరీ టీంలో సర్వే టీంలో అతని కింద ఉండే అధికారిని జాయింట్ డైరెక్టర్ను నియమించారు. తన పై అధికారి మీద విచారణ జరుగుతుంటే అతని సబార్డినేట్ అయిన సుశీల్ కుమార్ గారు ఏ విధంగా నిష్పక్షపాతంగా పనిచేస్తాడో ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. తన పై అధికారి మీద విచారణ జరుగుతుంటే అతను కుర్చీలో కూర్చున్నప్పుడు అతని కింది అధికారి ఏ విధంగా ఆ టీంలో పనిచేస్తాడో, ఒకవేళ పనిచేసినా కూడా అతని మీద ఒత్తిడి ఉండదని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేయగలదా అని అడుగుతున్నాం. అదే కాకుండా శివశంకర్ రెడ్డి చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ అతనికి ఇచ్చిన ప్రమోషన్ తప్పని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ 2 సార్లు కొట్టేసింది. ఇతనికి ఇచ్చిన ప్రమోషన్ అక్రమం, ఇతను ఆ ఉద్యోగంలో నుంచి తొలగించండి అని. ఈరోజు వరకు ఆ శివశంకర్ రెడ్డిని అక్కడే పెట్టి ప్రభుత్వం ఈరోజు ఈ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఈ విచారణకు పోయిన అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి విచారణ చేపట్టకుండా అడ్డం పడ్డాడన్న ఆరోపణలు వచ్చిన అధికారిని అదే స్థానంలో ప్రభుత్వం కొనసాగిస్తుంది. కాబట్టి ఈరోజు రాజగోపాల్ని కానీ శివశంకర్ రెడ్డి గారిని కానీ ఇలాంటి అధికారులను వారి వారి స్థానాలలో పెట్టి ఈరోజు సిబిఐ విచారణ చేస్తే ఈ సిబిఐ విచారణ కమిటీకి వీరు ఏ విధంగా సహకరిస్తారనేది స్పష్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇక మూడవ అంశం, సిబిఐ నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అడిగింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, కానీ ఇది ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. టైం బాండ్ ప్రోగ్రాం ప్రకారం ఒకవేళ చర్యలు తీసుకోకపోతే వీళ్ళ విచారణ చేపట్టే లోపల బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న మొత్తం ఖనిజాన్ని దోపిడీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విచారణను టైం బాండ్ ప్రోగ్రాం కింద 3 నెలల 6 నెలల సంవత్సరం లోపల ఎప్పటి లోపల విచారణ పూర్తి చేస్తారు, ఈ విచారణలో నిందితులుగా తేలిన వాళ్ళని ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఎప్పటిలోకి ఈ విచారణ పూర్తి చేస్తారని కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దీని మీద ప్రభుత్వం ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఈ నోటిఫికేషన్లలో ఏవైతే మిస్సింగ్ లింక్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా మళ్ళీ చాలా స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఈ అంశాలను అన్నిటిని కూడా డిమాండ్ చేస్తుంది. వీటి మీద ప్రభుత్వం ఇంకొక ప్రకటన చేయాల్సిందిగా కోరుతున్నాం.